హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక కమ్మనైన పరమాన్నం రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. పండగల టైంలో అయినా లేదా ప్రసాదం కోసమైనా పరమాన్నాన్ని తక్కువ టైంలో చాలా రుచిగా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేయాలని అనుకుంటారు కదండి. అందులో పాలు పోసి పరమాన్నం చేయాలంటే పాలు అనేది విరగకుండా జాగ్రత్తగా చేయాలి కదండి. మరి ఈరోజు వీడియోలో అంత పెద్దగా కష్టపడకుండా ఈజీగా తక్కువ టైంలోనే పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించేస్తానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారని గుర్తుంచుకోండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందైతే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి 1/2 కప్పు వరకు పెసరపప్పును తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి 3-4 నిమిషాల్లోనే పప్పు అనేది చక్కగా ఫ్రై అయ్యి కొంచెం రంగు కూడా మారిపోయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు 3/4 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని కూడా తీసుకుంటున్నానండి. 1/2 కప్పు పెసరపప్పుకి 3/4 కప్పు రైస్ వేసుకొని ఇలా 1 కప్పు మెజర్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఇదే ప్రాసెస్లో గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. త్వరగా అయిపోవడం కోసమని నేను కుక్కర్ గిన్నెలోకి వేసేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల వరకు నీళ్లను 1 కప్పు వరకు పాలను వేసేసి అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి విజిల్ పెట్టేసి 2 నుంచి 3 విజిల్స్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మరొక గిన్నెలోకి 1 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకొని 1/2 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం అనేది కరిగేలాగా కరిగించుకోవాలండి. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు. బెల్లం అనేది వాటర్లోకి పూర్తిగా కరిగిపోవాలి. చూడండి ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు మనకి రైస్ అనేది కూడా చక్కగా ఉడికిపోయింది. కుక్కర్లోనే ఎయిర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఈ అన్నాన్ని ఒకసారి గరిటెతోనే మెదుపుకున్నట్లుగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మరొక 2 కప్పుల వరకు పాలను వేసుకుంటున్నానండి. ఇలా పాలను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ పాలలో ఈ రైస్ అనేది తుకతుక ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మీరు కావాలంటే మరొక 1/2 కప్పు వరకు పాలను కూడా తీసుకోవచ్చు. ఇలా తుకతుక ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ అనేది లోలో పెట్టేసి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఆ తర్వాత ఇప్పుడు బెల్లం సిరప్ అనేది పూర్తిగా చల్లారిపోయింది కదా. చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి ఫిల్టర్ చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత స్లోగా ఈ బెల్లం సిరప్ అనేది ఈ పరమాన్నంలోకి కలిసేలాగా కలుపుకుంటున్నాను. స్టవ్ అనేది లోలోనే ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా అంతా పూర్తిగా ఇందులోకి కలిసేలాగా కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీని ఇలా ఓపెన్ చేసి వేసేసుకుంటున్నాను. బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత ఇది మరి కొంచెం పలచగా అయిపోతుంది కదండి. 2 నుంచి 3 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చూడండి మరీ దగ్గరగా ఉడికిపోతే గట్టి పడిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. చల్లారినాక మరి కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దింపేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. పోప్ ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి అనేది పూర్తిగా కరిగిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ జీడిపప్పు, బాదం పప్పులు, కిస్మిస్లు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ పరమాన్నంలోకి వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. ఈ పద్ధతిలో గనక పరమాన్నాన్ని చేసినట్లయితే చల్లారినాక కూడా గట్టిపడకుండా అలాగే పాలనేది విరగకుండా వచ్చేస్తుందండి. ఇలా మనం చాలా సింపుల్గా పండగల టైంలో అయినా స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా ప్రసాదం కోసమైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ఈ పద్ధతిని ఫాలో అయిపోయి చేసేసేయండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మరి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.